తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకుంటివే. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మరి మనము మానవ మాతృలము. మనలో కొందరికి అధికారం ఉన్నప్పటికీ, మరి కొండలను పెకిలించగల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ, మరి ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల ఇన్ఫ్లుయెన్సర్స్ మనం అయినప్పటికీ, మనం ఎన్ని ప్లాన్స్ వేసినప్పటికీ, ఎన్ని ప్రణాళికలు వేసినప్పటికీ, మన స్వార్థం కొద్దీ మనం ఏదైనా పెద్ద ఎత్తులో మొదలు పెడితే, మరి మనలో కొంతమంది అధికారం కావాలని, మరి దేశాలను రాష్ట్రాలను ఏలాలని ఒక పెద్ద స్కెచ్ చేసుకున్నప్పటికీ, మరి జరిగేది ఏంటి? దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం ఏమైతే ఉంటుందో అది మాత్రమే దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం కేవలము మానవ మాతృలము. సో మనిషికి మించిన జ్ఞానము, మనిషికి మించిన తెలివితేటలు, మనకి ఊహకందని మనము అగోచరమైన జ్ఞానము దేవుడు కలిగి ఉన్నాడని మనము తెలుసుకోవాలి. మనం ఎంతండి ఈ సృష్టిలో, ఈ పర్వతాలు, కొండలు, లోయలు, నువ్వు ఎంత తెలివిమంతుడు అయినా, ఎంత తెలివిమంతురాలు అయినా ఒక పువ్వుని నువ్వు క్రియేట్ చేయగలుగుతావా? ఒక న్యాచురల్ ఫ్లవర్ని నువ్వు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని మనం ఎంత క్రియేట్ చేసినప్పటికీ, కంపెనీలలో, ఫ్యాక్టరీలలో మనం ఎంత జ్ఞానవంతులమైనప్పటికీ, ఎంత మనము లోకంలో మరి ఏలిన వారమైనప్పటికీ, మరి మనం ఏమన్నా ఒక న్యాచురల్గా ఒక పువ్వుని క్రియేట్ చేయలేము కదా. మరి అదేవిధంగా దేవుడి జ్ఞానాన్ని మనము అందుకోలేము. మనం ఎంత పవర్ఫుల్ అయినా, మనం ఎంతమందిని మనము బోల్తా కొట్టించగలిగే తెలివితేటలు, మరి అటువంటి చెడు జ్ఞానం మనకున్నప్పటికీ, మంచి జ్ఞానం కాదు, కొంతమంది ఏం చేస్తారంటే ప్రజలందరినీ బోల్తా కొట్టియగలిగే జ్ఞానం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము లోకాన్ని ఏలుతున్నాము, ఏలగలము, ఫ్యూచర్లో కూడా లోకాన్ని ఏలగలము అని ఒక కాన్ఫిడెన్స్, అది కాన్ఫిడెన్స్ కాదు, దాన్ని ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా కలిగి ఉంటారు. మరి వాళ్ళు అనుకునేది ఏంటి? కాన్ఫిడెన్స్గా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ దేవుడు అనేది వాళ్ళకు మించిన శక్తి గలవాడు. దేవుడు తలుచుకుంటే ఈ లోకంలో ఉన్న మరి అధికారులను, జ్ఞానవంతులను కూడా దేవుడు బోల్తా కొట్టించగలిగే తెలివితేటలు, జ్ఞానం, అపారమైన జ్ఞానము, మరి విశ్వాన్ని ఏలే రారాజు అయిన దేవుడితో పెట్టుకుంటే ఎంతటి వారైనా బోల్తా పడాల్సిందే. దేవుడి ముందు మనం ఎంత అండి? దేవుడు అపారమైన, విస్తారమైన, విశాలమైన సృష్టిని కలిగించిన వాడు. మరి ఈ సృష్టి ముందు మనం ఎంత? ఒక చిన్న నక్షత్రము, ఒక చిన్న ప్లానెట్ తీసుకోండి, చిన్న ప్లానెట్స్, నక్షత్రాలను మనం క్రియేట్ చేయగలుగుతామా? ఆర్టిఫిషియల్గా మనం ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ, మరి అటువంటి భగవంతుడితో పెట్టుకుంటే
ఎంతటి వారైనా ఏం కావాల్సిందే, మరి భగవంతుడు పేరు చెప్పుకొని, మరి యేసుప్రభు పేరు చెప్పుకున్న కొంతమంది క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు, మరి విధ్వంసాలు చేస్తారు. తర్వాత చేస్తున్నారు, కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. మరి వారికి దేవుడిచ్చే హెచ్చరిక, ఇకనైనా విధ్వంసాలు మనము ఆపాలి. ఎందుకంటే దేవుడి శక్తి ముందు మన జ్ఞానము, మన శక్తి, మనం ఏదైతే మనం శక్తి అనుకుంటున్నామో అది కేవలము ఒక చిన్న నీటి బిందువుతో సమానము. ఒక సముద్రం ముందు నీటి బిందువు ఎంత అండి? చాలా చిన్నది. మరి మనము ప్రయోగించే మన మనిషిలోని తెలివితేటలు కూడా చాలా చిన్నవని మనం గ్రహించాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి చిత్తము దేవుడిది మాత్రమే జరుగుతుందని గ్రహించాలి. మరి మన పక్షంలో ఉన్నవారు మరి ఎదుటివారు వేరే మతం వాళ్ళని మరి వాళ్ళని హింసించడం, వాళ్ళని చంపడము, మరి ఒకప్పుడు హిట్లర్ తెచ్చిన పరిపాలనలాగా మనం ఆ విధంగా పరిపాలించడము, మనమే రాజుల్లా ఫీల్ అవ్వడము, తర్వాత కింగ్ ఆఫ్ కింగ్స్ లాగా ఫీల్ అవ్వడము, మరి ఈరోజు ఇప్పుడు ఏలుతున్న డెమోక్రసీ ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించి మరి అరిస్టోక్రసీ అంటే ఏదైతే మొనార్కీ, మేము రాజులం మేమే వెళ్తామని చెప్పి మతాన్ని అడ్డం పెట్టుకొని జనాలని బోల్తా కొట్టిస్తే మరి ఒకరోజు త్వరలో రాబోతుంది. ఆ రోజు మరి మీ గతి, చెడ్డగతి రాకముందే మీరు అలర్ట్ అయిపోయి జాగ్రత్త పడి ఇకనైనా మీరు చేసే ప్రమాదాలు, సృష్టించే ప్రమాదాలు ఆపమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడి బలం ముందు మన బలము సరిపోదు. మన బలము ఎంత బలమైనప్పటికీ, మరి ప్రపంచంలో ఉన్న నాయకులను మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే బలం ఉన్నప్పటికీ, మరి ప్రపంచం నేలే రాజెవరు? దేవుడు. మరి దేవుడు సృష్టి ముందు మనం ఎంత? ఒక చిన్నగా దేవుడు తలుచుకుంటే భూమి కంపించి ఏమైపోతుంది? మనుషులందరూ చనిపోతారు. మరి చిన్నగా భూమి స్లైట్గా కొంచెము ఆ యొక్క గతిని మారితేనే మనుషులు చనిపోతారు కదా. భూమి మీద ఉన్న మొత్తం సృష్టి అంతా అస్తవ్యస్తమైపోతుంది. కొండలు, పర్వతాలు, వాటరు దాని ప్లేస్లో ఏటి ప్లేస్లో అవి ఉండకుండా ఏమవుతాయి? మొత్తం తారుమారైపోయి వాటర్ అన్నీ వచ్చి వరదలు వచ్చేయడము, కొండలు గుట్టలన్నీ పడిపోతూ ఉంటే మరి ఆ శిఖలాలన్నీ భూమి మీద పడిపోవడము, అట్లా అస్తవ్యస్తమైన పరిస్థితి వస్తుంది ఎప్పుడు దేవుడు నాశనం చేయాలనుకుంటే. కాబట్టి మనము ఎంత పెద్ద పర్వతం అయినప్పటికీ, ఎంత పెద్ద పవర్ఫుల్ పర్వతంగా మనం ఉన్నప్పటికీ, మరి పర్వతాలను చదును చేసి ఒక్క నిమిషంలో చదును చేయగల శక్తి దేవుడికి ఉంది. అది గ్రహించుకొని కుటుంబాలైనా లేకపోతే ఎవరైతే దుర్మార్గంగా ఆలోచిస్తారో, మరి ఒకరిని సపోజ్ ఒక బస్సు కాలబెడుతున్నాము అనుకోండి, దాని వెనుక కుట్ర చేసి కాలబెడుతున్నాం ఏదో మన పవర్ని చూపించుకోవడానికి అనుకోండి. మరి అలాంటి బస్సులో నువ్వు కాలిపోతే నీ పరిస్థితి ఏంటి? మరి ఎప్పుడైనా మనము నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడు కదా. మరి ఆ యొక్క ప్రాథమిక విలువల్ని మనం పాటిస్తున్నామా? వారికి ప్రాణాపాయం ఉన్నప్పుడు ఆ ప్రాణాపాయం మన మీదకి వస్తే మన పరిస్థితి ఏంటని మనం ఆలోచిస్తున్నామా? మరి మనం పవర్ ఉందండి, పవర్ ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎప్పుడు మనదే ఉండదు కదా కాలం అనేది ఎప్పుడు మనలో ఓడలు బండ్లు ఓడలు అవుతాయి. అంత మాత్రమే కాదు, కాలం మన చేతిలో ఉండదు. ఇప్పుడున్న పరిస్థితి రేపటి దినాన ఉంటుందని అనుకోకూడదు. ఎందుకంటే మనం మనుషులం మాత్రమే, మానవ మాతృలము. కాబట్టి మనము దేవుడిచ్చిన జ్ఞానాన్ని అనుసరించి దేవుడి పవర్ మన పవర్ దేవుడి పవర్ ముందు ఎంత మాత్రము కాదు, ఖాళీ బూడిదైపోయే శక్తి మనది. కాబట్టి మనుషుల శక్తి దేవుడి శక్తి ముందు దేవుడు ఒక్కసారి కన్ను తెరిస్తే ఏమవుతుందంట? మన శక్తి పటాపంచలైపోతుంది. కాబట్టి అది గ్రహించుకొని మీరు ఎంత శక్తిమంతులైనప్పటికీ కూడా మరి ఆ శక్తిని దుర్వినియోగం చేయకుండా, అంటే మనము ఇన్ఫ్లుయెన్స్ చేసే దేనికి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? మంచి కొరకు ఇన్ఫ్లుయెన్స్, డబ్బు సంపాదించాలనో లేకపోతే 1000 కోట్లు రావాలి మాకు అని చెప్పి మనము అనుకోకూడదు. ఎందుకంటే మనకు ఎన్ని 100 కోట్లు మనము సంపాదించినప్పటికీ ఎక్కడికి వెళ్తామండి? భూమిలోకి వెళ్ళి పాతి పెట్టబడతాము. అప్పుడు ఎవరు కూడా మనల్ని మన దిక్కు చూడడానికి కూడా రారు. కాబట్టి భూమిలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము? ఎవరు కూడా
మనమేం తీసుకెళ్ళము, పరలోకానికి కానీ నరకానికి కానీ ఏం తీసుకెళ్ళము. కాబట్టి మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తి పడి దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో దాంట్లో తృప్తి చెందాలి. ఇంకా నీకు ఆశ కలిగి ఉంటే మంచి రూపంలో మంచి చేస్తూ నువ్వు ముందుకెళ్ళు, అప్పుడు ఇంకా దేవుడు అనుగ్రహిస్తాడు ఇంకా కావాలంటే. కానీ దురాశ చెంది దుష్కార్యాలు అలాంటివి చేయకూడదు, దుష్టుల్లాగా మనం ప్రవర్తించకూడదు. దేవుడు వాక్యాన్ని చదువుతూ బైబిల్ పట్టుకొని మరి దుష్టుల్లాగా ప్రవర్తిస్తే మరి దేవుడి యొక్క మెసేజ్ని మనం ఏం తీసుకెళ్తున్నాం? దేవుడిని ప్రతిబింబిస్తున్నామా సమాజానికి? మరి లోకానికి దేవుణ్ణి చూపిస్తున్నామా? మరి మనలో వేరే ఇతర మతాలను కలుపుకునే శక్తి ఉంటుంది కదా. కొంతమంది క్రిస్టియన్స్ చూసుకోండి, ముస్లిమ్స్ని కలుపుకుంటారు, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ మరి వాళ్ళు వీళ్ళ బలం కలిసి ఏం చేస్తారు? ప్రపంచాన్ని వినాశనం చేయాలని చూస్తారు. కానీ ఇటువంటి చర్యలు అనేటివి దుష్ట చర్యలు, ఇవి మనము మానుకోవాలి. మనకు తగని చర్యలు ఇవి. ముఖ్యంగా బైబిల్ పట్టుకొని దేవుడి గురించి మాట్లాడే వారికి తగని కార్యాలు ఇవి దేవుడు హెచ్చరిస్తున్నాడు, మరియు దేవుడు మనకి ఆత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, సామెతలు 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానం ఏమవుతుందంట? ఘోషిస్తుందంట. జ్ఞానము లేని వారలారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి 5వ వచనంలో. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వం నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థంగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. కాబట్టి ఏం చెప్తున్నానంటే, మనకు బంగారం కావాలి, లోక వెండి కావాలి, లేకపోతే ఇంకా ధనం కావాలని చెప్పి మనము ఆశపడకుడి. నువ్వు మంచి చేస్తూ వెళ్తే ధనము, సంపద, ఐశ్వర్యము దేవుడు ఆటోమేటిక్గా మనకి ఇస్తూ ఉంటాడు. మనము మరి ఎంతోమంది కంటే శ్రేష్టమైన ధనము, ఐశ్వర్యం మనం అనుభవిస్తున్నాం కొంతమంది. మరి కొందరికి దేవుడు ఆ యొక్క అనుగ్రహం ఇచ్చాడు కదా, మంచి ఐశ్వర్యము, మంచి సంపద, మరి మంచి పలుకుబడి, ఎందరి మీదనో మనకు అధికారం ఇచ్చినప్పుడు దానితో మనం తృప్తి పడాలి. ఒకవేళ ఇంకా కావాలనుకుంటే మంచి చేస్తూ మనము ఇంకా ఎక్కువ ఆటోమేటిక్ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కానీ నువ్వు చెడు మార్గం ఎప్పుడైతే దారి తప్పుతావో, ఎప్పుడైతే దుష్టత్వంలోకి వెళ్తావో, ఎప్పుడైతే దేవుడు అసహ్యించుకునే కార్యాలు ఏంటంట? దుష్టత్వము, దేవుడికి అసహ్యం అంట. కాబట్టి దుష్టత్వము చేయకుండా మనము దారి మరలాలి. జస్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ రూట్ ఫ్రమ్ రాంగ్ రూట్ టు రైట్ రూట్. కాబట్టి టర్న్ యువర్ రూట్ ఫ్రమ్ రాంగ్ టు రైట్. ఇది దేవుడు మనకి యొక్క ఎండింగ్లో చెప్తున్న వాక్యము. కాబట్టి మన యొక్క పద్ధతిని, మన రూట్ని, మన యొక్క దారిని మరల్చుకొని మనము మంచి దారిలో వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు నీకు శ్రేయస్సు, నీకు కావలసిన మంచి, నువ్వు ఇంకేది ఆశపడతావో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు చెడ్డ దారిలో పడితే మరి దానికి పనిష్మెంట్ చాలా ఘోరంగా దేవుడు నీకు ఇస్తాడని చెప్తున్నాడు. కాబట్టి ఇది గ్రహించుకొని మీ యొక్క పవర్ని మిస్యూజ్ చేయకుండా, తర్వాత మీకు పవర్ ఉందని మీరు గర్వపడకుండా జాగ్రత్త పడాలి. మనము దేవుడు ఏం చెప్తున్నాడు? మేలిమి బంగారు కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గం నందు న్యాయ మార్గములనందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అంటే నన్ను అంటే ఒక మనిషిని మీరు ప్రేమించాలి, ఒక మనిషిని మీరు విగ్రహంగా పెట్టుకోవాలి అనేది దేవుడు చెప్పట్లేదు. దేవుడు మీ ముందు ఒక మనిషిని పెడతాడు, ఆ మనిషి ద్వారా వచ్చే రాబడి, దురాశ మీకు పెడతాడు. ఇంకోటి దేవుడినే పెడతాడు. మీరు దేవుడిని ఎంచుకుంటారా, లేకపోతే ఆ ఒక్క మనిషిని ఎంచుకుంటారా? సో ఈ 2 మార్గాలు దేవుడు మీకు చూపిస్తున్నాడు. ఒక మానవుడిని మీరు ముందు పెట్టుకుంటే అప్పుడు మీకు కలుగు ఫలము మంచిది కాదు. కానీ దేవుడి మార్గాలను అనుసరించి నీతి మార్గము, న్యాయ మార్గము అని దేవుడు చెప్తున్నాడు కదా.
8వ అధ్యాయం సామెతలు 20వ వచనంలో, నీతి మార్గం నందు న్యాయ మార్గం నందు మీరు నడుచుకుంటే, దేవుడిచ్చిన శాసనాలు, కట్టడాలు, న్యాయ విధులు ఇవన్నీ మనం పాటిస్తూ ముందుకెళ్తే అప్పుడు దేవుడే మనకి ఏమిస్తాడంట, దేవుణ్ణి ప్రేమిస్తే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, దేవుణ్ణి సెంటర్లో పెట్టాలి. కానీ ఒక మనిషిని సెంటర్లో పెట్టుకోకూడదు. ఆ మనిషి ద్వారా మనకి ఏదో రాబడి వస్తుంది కదా అని ఇంకా దురాశ చెంది ఇంకా వికృతమైన కార్యాలు, ప్రకృతి విరుద్ధమైన కార్యాలు, దుష్టమైన కార్యాలు మనము చేయకూడదు. ఆ విధంగా చేస్తే దేవుడి యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి మనము ఎవరిని ఎంచుకోవాలి, సెంటర్లో ఎవరు ఉండాలి, భగవంతుడు ఉండాలి. ఆ భగవంతుడు దేవుడు చిత్తం ఏమైతే ఉంటుందో దాన్ని మనము అంగీకరించాలి, శిరసావహించాలి. దేవుడు చిత్త ప్రకారమే మన యొక్క చర్యలు అనేటివి వెళ్ళాలి. మనం అనుకున్నదే కరెక్ట్ అనేసి మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, మనం ఎన్నో రాజ్యాలు మనం కట్టి ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మనం ఆలోచన కరెక్ట్ అని మనము అనుకోకూడదు. దేవుడు మనకి ఏ విధంగా ప్రేరేపణిస్తాడో, ఏ విధంగా మనకి దేవుడు చిత్తాన్ని తెలియజేస్తాడో దాని ప్రకారమే మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే సరైన క్రమం లేదో, ఏదైనా ఒక కుటుంబంలో ఒక క్రమం లేని పరిస్థితి వస్తుందో అప్పుడు ఆ పరిస్థితి నుంచి మనము తప్పించుకోవాలి. కాబట్టి ఈ విధంగా దేవుడి యొక్క చిత్తాన్ని మనం గ్రహిస్తూ ముందుకెళ్ళాలి. కానీ దురాశ చెందుతూ మరి విపరీతమైన చర్యలు చేస్తూ మనము ముందుకెళ్తే అప్పుడు దేవుడి ముందు మనము ఎంత మాత్రము సరిపోమని చెప్పి మనము గ్రహించుకొని ముందుకెళ్ళాలి. ఇది ఈరోజు మనకి దేవుడిచ్చు వాగ్దానం కూడా. కాబట్టి దేవుడి చిత్తానుసారంగా మనం ముందుకేస్తే అన్ని శక్తులు, అన్ని పరిస్థితులు, మరి మనకెవరు శత్రువులు ఉండరు. దేవుడి చిత్తానుసారం మనం ముందుకెళ్తే మరి దేవుడే మనకు తోడై ఉంటాడు. ఇక ముందు ఏమైనా మనం తప్పులు చేసి ఉంటే క్షమించు దేవా అని చెప్పి దేవుణ్ణి వేడుకొని ఇకనైనా మానుకొని సమాజానికి మరి మానవాళికి వ్యతిరేకమైన ఏ కార్యాలు చేయకుండా మనల్ని మనం కట్టడి వేసుకొని మంచి దారిలో, మంచి మార్గంలో నడిస్తే, నీతి మార్గం, న్యాయ మార్గంలో నడవాలి. ఇప్పుడు నువ్వు ఇంకొకరిని చంపుతూ అన్యాయం చేస్తున్నావంటే మరి ఆ అన్యాయం నీకు, నీ కుటుంబం మీదకి వస్తే మరి నీ పరిస్థితి, నీ గతి ఏముంటుందో నువ్వు ఆలోచించుకొని అడుగులు వేయాలి. కాబట్టి నువ్వు చేసిందే నీకు తిరిగి వస్తుంది. నువ్వు నాటిన విత్తనమే నీకు రిటర్ను ఫలాలు ఇస్తాయి. అది మనం బైబిల్లో చూసాం కదా. మరి ఇంత బైబిల్ చదివి ఇంత జ్ఞానం కలిగి మరి తప్పుదారులు ఎన్నుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మనం ముందుకు మంచి మార్గంలో, నీతి మార్గంలో వెళ్ళాలని ఆ దేవుడిని కోరుకుందాము, దేవుడిని ప్రార్థిద్దాము.